హైదరాబాద్ మహానగరానికి ఏ ఒక్కల కన్నా మంచి జరిగిందా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 9.5-10 ఏళ్లు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు మనం ఇదే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టినాం. అందులో 3,000 ఇండ్లు మీ అంబర్పేట నియోజకవర్గానికి కూడా ఇచ్చుకున్నాం. అదే మరి మీరు ఇవాళ ఆలోచించండి, ఈ 2.5 సంవత్సరాలు కూర్చోవా బాబు, ఆయన నాగవట్టు, ఈ 2.5 సంవత్సరాలలో ఏం జరిగింది? ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లన్న కట్టిందా కాంగ్రెస్ ప్రభుత్వం? కట్టిందా కట్టలేదా? ఒకసారి గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కట్టిందా కట్టలేడా రేవంత్ రెడ్డి? హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా? ఎన్ని ఇల్లు గులగొట్టిండు? కాకపోతే కొన్ని వేల ఇల్లు గులగొట్టిండు. శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ ఇంటి మీదకి ఏ బుల్డోజర్ వస్తుందో తెలియదు. గరీబోళ్ళు తెలిసి తెలియక గవర్నమెంట్ జాగల ఎక్కడన్నా 20 గజాలో 30 గజాలో 40 గజాల ఇల్లు కట్టుకుంటే కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా ఆలోచించి తెలియక కట్టుకున్నారు. గవర్నమెంట్ జాగనే కదా అని చెప్పి 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద కేసీఆర్ గారు పట్టాలిచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, ఎక్కడ కనీసం ఒక్క ఇంటికి ముగ్గు పోయలే. కానీ కొన్ని వేల ఇండ్లను ఇవాళ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద నీలమట్టం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నోరు ధరిస్తే ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్ లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు, చెత్త ఎత్తేటోడు లేడు, ఇండ్లు కట్టేటోడు లేడు, మోరీలు సాఫ్ చేసుడు లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఇది ఏది లేదు. గాని భవిష్యత్ నగరం నిర్మాణం చేస్తా, ఫ్యూచర్ సిటీ గడతా. ప్రజెంట్ సిటీని పట్టించుకునే తెలివి లేదు గాని ఫ్యూచర్ సిటీ గడతా అని చెప్పి పోజులు కొడితే మా ఆడబిడ్డలు అనుకుంటున్నారు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అని చెప్పిండట. వెనకటికెప్పుడు అమ్మకే అన్నం పెట్టాడు. ఉన్న నగరాన్ని పట్టించుకోడు మున్సిపల్ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. ఒక మోరీ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కనీసం దోమల మందు కొట్టింది లేదు. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, అది న్యూయార్క్ తోని లండన్ తోని పోటీ పడేటట్టు కడతా అంటే ఎవడు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే అంబర్పేట నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు కోరితే ఒక్క మాట మీదకెళ్ళి అంబర్పేటలో 4 ఎకరాలు ఆనాడు ముస్లింల శ్మశాన వాటిక కోసం ఇక్కడే మనం చేసుకున్నాం. అదొకటే కాదు, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మీ అంబర్పేట నియోజకవర్గం కోసం, అది ఎస్టీపీల రూపంలో అయితేనేమి, అదేవిధంగా మంచినీళ్ల కోసం అయితేనేమి, ఇండ్ల కోసం అయితేనేమి, బ్రిడ్జిల కోసం అయితేనేమి బ్రహ్మాండంగా మంజూరు చేసుకున్నాం, ముందుకు పోయినాం. ఇలా ముఖ్యమంత్రి గారి ఇంకొక ఫేవరెట్ సబ్జెక్టు మూసీ. మూసీ మూసీ అనిగా ముఖ్యమంత్రి గారు మురుస్తా ఉన్నాడు. ఏందయా మూసీ అంటే ఆయన చెప్పేది, మూసీ నది ప్రక్షాళన చేస్తా. నేను మీ అందరికి ఒక మాట మనసుకి ఎక్కించుకోండి దయచేసి, ఒకటి మంచిగా జాగ్రత్తగా వినండి. ఈయన కొత్తగా చేసేది ఏం లేదు మూసీకి, ఈయన కొత్తగా చేసేది ఏం లేదు. మనమున్నప్పుడే 9.5 ఏళ్లలో 3,866 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, దగ్గర దగ్గర 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూసీలోకి మరి ప్రతి మురికి నీటి చుక్క ఏదైతే వస్తుందో దాన్ని శుద్ధి చేయాలని చెప్పి 32 ఎస్టీపీలు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దాన్ని దాదాపు 60-70% పూర్తి చేసినాం. అంబర్పేటలో, నాగోల్లో పెద్ద పెద్ద ప్లాంట్లు కట్టినాం. కట్టి హైదరాబాద్ లో ఉత్పత్తి అయ్యే ప్రతి మురికి నీటి చుక్క, మూసీలోకి వచ్చే ప్రతి మురికి నీటి చుక్కకు శుద్ధి కేంద్రాలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అది మాత్రమే కాదు, మనం కాళేశ్వరం నీళ్లను, గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ అనే ప్రాంతానికి తీసుకొచ్చినాం. హైదరాబాదు, మరి హైదరాబాద్కు ఒక 60 కిలోమీటర్ల దూరంలో. మీకు ఒక చిన్న విషయం తెలవాలి. హైదరాబాద్ లో మనకు గండిపేట ఉన్నది. గండిపేట 535 మీటర్ల మీద ఉంటుంది సముద్ర మట్టానికి. మనం కట్టిన కొండపోచమ్మ సాగరు 620 మీటర్ల మీద ఉంటుంది. అంటే హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు గోదావరి నీళ్లను తీసుకొచ్చి అక్కడ పెట్టినాం కొండపోచమ్మ సాగర్లో. మనం ఆ పని కూడా మనమే చేసినాం. చేయడంతో పాటు 2023 మే నెలలో ఆనాడు
కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు 1100 కోట్ల రూపాయలతో నీళ్లు తెచ్చే కాల్వను కూడా మరి గ్రావిటీ ద్వారా, అది 620 మీటర్ల మీద ఉంది, గండిపేట కిందికి 535 మీటర్ల మీద ఉంది. అంటే దగ్గర దగ్గర 90 మీటర్లు కిందికి మంచిగా నీరు జాలువారినట్టు వస్తుంది. అది కూడా మంజూరు చేసింది కేసీఆర్ ప్రభుత్వం 1100 కోట్ల రూపాయలతో. అట్లాగే మీ మూసారంబాగు బ్రిడ్జు, అట్లాగే మొత్తం మూసీ నది మీద 15 బ్రిడ్జులు 545 కోట్ల రూపాయలతోని మంజూరు చేసింది 2022 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం. ఎస్టీపీలు కట్టింది 4000 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం. గోదావరి నీళ్లను కొండపోచమ్మ సాగర్ తెచ్చి ఆడికెళ్లి గండిపేటకు నీళ్లు తెచ్చి ఆ గండిపేట నీళ్లను కిందికి మూసీలోకి వదిలేటట్టు ఇంతజాం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. 15 బ్రిడ్జిలు మూసి మీద మంజూరు చేసింది 545 కోట్లతోని కేసీఆర్ ప్రభుత్వం. శిలాఫలకం వేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఆఖరికి ఉప్పల్ బగాయత్ నుంచి మీ నాగోల్ దాకా 5 కిలోమీటర్లు ఒక్క ఇల్లు కూలగొట్టకుండా, ఒక్క పేదవాడిని డిస్టర్బ్ చేయకుండా 5 కిలోమీటర్లు కేవలం 7 కోట్ల రూపాయలతోని సుందరీకరించింది. వాక్వేలు, అదే విధంగా ఇతరత్ర కార్యక్రమాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందల్లా ఒక్కటే, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన కత్తెర పెట్టుకొని తిరుగుతున్నంటే జేబు దొంగ అనుకునేటోళ్ళు, జేబు దొంగ కాదు నేను అంటలేను. కత్తెర పెట్టుకొని తిరుగుతున్నంటే ఎక్కడ కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్ ఉంటే పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఈయన సీఎం అంటే కటింగ్ మాస్టర్, రిబ్బన్లు కట్ చేసే కటింగ్ మాస్టర్. ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కేవలం కేసీఆర్ కట్టిన పథకాలకు కార్యక్రమాలకు రిబ్బన్లు కట్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇవాళ ఈయన మాట్లాడుతున్నాడు, మూసీ కడతా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలి. అంబర్పేటలో దగ్గర దగ్గర 3-4 వేల ఇండ్లు గులగొడతాడట. 3-4 వేల ఇండ్లు గులగొట్టి అంబర్పేటలో మూసీ కడతా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొత్తం పని కేసీఆర్ గారు చేసింది కదా. శుద్ధి కేంద్రాలు కట్టినాం, బ్రిడ్జిలు మంజూరు చేసినాం, గండిపేటకు నీళ్లు తెచ్చే సౌలత్ ఏర్పాటు చేసినాం. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, 2 దిక్కుల మూసీకి మంచిగా బందోబస్తుగా రోడేసి, అందులో ఏమన్నా చిన్న చిన్న ఆక్రమణలుంటే కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఉన్నాయి, అవి వాళ్ళకిచ్చి మెల్లగా వాళ్ళను బుదిరకిచ్చి దగ్గరుండి జర్ర పని మంత్రుని లెక్క పనిచేస్తే 1,50,000 కోట్లు కాదు 16,000 కోట్లలో ఒడగొట్టచ్చు కథంతా. 16,000 కోట్లలో ఒడిచిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావా రేవంత్ రెడ్డి అంటే ఆయనకు నా మీద కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? ఎందుకా 1,50,000 కోట్లు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. అరే నేనేమన్నా నువ్వు చెప్పు, విషయం చెప్పంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో, మరి మస్తుగా నరికినావు కదా, నెలకు 2,500 ఇస్తానో మా ఆడబిడ్డలకు, 2.5 ఏళ్ళు అయిపోయా, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే లాగుల తొండలు ఇడిచి పెడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అంటివి, అత్తకు 4,000, కోడలకు 2,500 అంటివి, ఏమైరా బాయ్ అన్నావు అనుకో, ఏమంటాడు? పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక ఈ మధ్యన కొత్తది ఒకటి నేర్చిండు, ఏమంటుండు? ఇంత సిగ్గులేనోడంటే, ఇంత సిగ్గులేనోడు ఎవరిని చూడలేను నేను. ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావుని చూసినా, రాజశేఖర రెడ్డి గారిని చూసినా, చంద్రబాబు నాయుడు గారిని చూసినా, తర్వాత రోషయ్య తాతను చూసినా, ఆయన మన కిరణ్ కుమార్ రెడ్డిని చూసినా, మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినా, ఇక ఇప్పుడు ఈ సన్నాసిని చూస్తున్నా. ఏమంటున్నా ఆయనే? మన చూడురు మీరు ఆదిలాబాద్ వేయండి, ఆదిలాబాద్ పోయి ఏమంటాడు? అక్కడ లేడీస్ ఉన్నారు అందరు కింద, ఆ సోయి కూడా లేదు ముఖ్యమంత్రికి. ఎంత కండలు తిరిగిన మొనగాడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడువా అంటే మాకు ఎరకలేదా? పిల్లలు ఎట్లా పుడతారు, ఎన్ని నెలల్లో పుడతారు మనకు తెలియదా? మాకు కూడా ఎరికే 9 నెలల్లో పుడతారు పిల్లలు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికేరా భయ్, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేనేం అనలే మళ్ళా సుమా, 30 నెలల పుట్టిరా లేదా మరి? నువ్వు చెప్పిన పథకాలు ఒక్కడన్నా పుట్టిందా మరి? ఏమనాలి నిన్ను? నేను అనలేదురా భయ్, నువ్వు లేనిపోయి విడ అంటే గింత చిల్లర భాష మాట్లాడచ్చా, గింత గలీజ్గా మాట్లాడచ్చా? మాకు తెలియదా? ఎన్ని కథలు పడ్డావు నువ్వు ఆ రోజు, ఎన్ని అబద్ధాలు చెప్పినావు, ఏం నరికినావు? దళితులకు కేసీఆర్ గారు దళిత బంధన్ పెడితే 10 లక్షల రూపాయలు ఇస్తే
అవి ఏం సరిపోతాయి? 12 లక్షలు ఇస్తా అన్నావు, ఒక్కనికన్నా 12 పైసలు ఇచ్చినావా? మా ఆడపిల్లలకు చెప్తీవి కదా, కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు పెళ్లికి, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అక్క మీరు వేసుకున్న బంగారం వాడిచ్చిందేనా? నేను అప్పుడే చెప్పినా